కొంచెం ఎందుకంటే చాలా నుంచి కొట్టి పోస్ట్ని పెంచుతాము, వేకెన్సీస్ కోసం వెతుకుతున్నామని రిక్రూట్మెంట్ చేసే ఇక్కడ వరకు దాని ప్రస్తావన లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటుంది. ఆ ఎగ్జామ్ ఏదో నేను లాస్ట్ ఇయర్ రాస్తుండే కదా, మీరు పోస్ట్ పెంచుతామని రిక్రూట్ ఇచ్చాడు, దాని ప్రస్తావన లేదు కదా అని అడుగుతుందా. అసలు మాకు రిప్లై లేదు. ఇలాంటిది గ్రీవియన్స్ పెడుతుంది, ఫిలింగ్ స్పేస్ ఎలాంటి మంది గ్రీవియన్స్ పెడితే వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వద్దు. ఏదైనా వేరే సమస్యకి రిప్లై ఇస్తుంది, కానీ దీని గురించి అడిగితే గ్రీవియన్స్లో రిప్లై రావట్లేదు. ప్రధానంగా డిఎస్సీలో కూడా మెగా డిఎస్సీ ఒక పోస్ట్ 2 లక్షల ఉద్యోగాల ప్రకటనలో 400 పోస్టులు పెంచడానికి ఇబ్బంది పడే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్టిస్తారు అర్థం కాని పరిస్థితి. నిరుద్యోగులకైతే ఏదో చెప్పి 1% కూడా వాళ్ళకి అందించలేదు, కనీసం పట్టించుకోవడం. కనీసం నెల రోజులు అవుతుంది, మొత్తం 2 మీద కూడా నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి కూడా కనీసం వాళ్ళకి స్పందన లేదు. రాత్రి అడావుడిగా డిఎస్సీ డేట్ పంపించేసారు. వాళ్ళంతా పిల్లలంతా రోడ్ల మీద పడాలి. రెడ్డి చెప్తాడు, మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే నేను చెప్పాను, మీడియా ముందుకు నా అసూరెడ్డి మీరు కోరి ఖచ్చితంగా అయిపోతారు. అదేదో నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే చెప్పదు. బీజేపీ పార్టీ కొంచెం ఇనిషియేటివ్ చేసుకుంటే టీఆర్ఎస్ లో తీసుకుంటే మీరే మొదలు చేశారు కాబట్టి మనం చాలా నమ్మకం. బీజేపీ వాళ్ళు పెట్టి ముందుగా 3వ తారీఖున హైదరాబాద్ మొత్తం 1 లక్ష మందితో డిపెండ్ చేయాలని ధర్నా జరుగుతున్న సమయంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఇలాంటి పోస్టులు జాబ్ స్పాట్ అప్పటికప్పుడు ఇలాంటి పోస్టులు పెంచగలరు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇయర్ క్యాలరీ ఇచ్చారంటే రెగ్యులర్ పర్సనల్ రావాలి, పర్సనల్ రావాలి, ఫేజ్ 1 ఇవ్వాలి, ఫేజ్ 2 ఇవ్వాలి. 6 నెలలు ఒక ఉద్యోగం ఇవ్వాలి. సార్ ఇంకోటి జీవన్ రెడ్డి అలిగిండని చెప్పేసి 4 పోయి కలిసినారు, సోనియా గాంధీ ఫోన్ చేసింది సార్. విద్యార్థులు ఉన్నారంటే ఒక స్టేట్మెంట్ అయితే ఏం లేదు సార్. కనీసము మోతీలాల్ నాయక్ అనే ఒక మాట కూడా కాంగ్రెస్ నాయకులు నోట్లకి రావట్లేదు సార్. అంత ఘోరంగా ఉంది సార్ సిచ్యువేషన్. విద్యార్థులను అధికారంగా తీసుకొచ్చిన ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు ఏమో అదే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కనీసం మోతీలాల్ నాయక్ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు మాట కూడా రావట్లేదు సార్. ఎంత ఎలక్షన్స్ లాస్ట్ అసెంబ్లీలో చర్చ జరిగింది గ్రూప్ గురించి. ప్రతి ఎగ్జామ్ కి టైం అన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 5 వరకు
డిఎస్సి డేట్ ఇచ్చి 6th ఒక రోజు గ్యాప్ ఉంది, నెక్స్ట్ డేనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఇలాంటి పోస్టులకు ఎంపికలు చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెడితే ఈ సంవత్సర కాలంలో ప్రతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు అప్పగించాం. అది మేము లాస్ట్ ఇయరే రాసుకుంటాం, అక్టోబర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆగస్టులో గ్రూప్ 2 పెట్టి నవంబర్లో గ్రూప్ 3 పెట్టి కామన్ సిలబస్ సార్ అది. అదే ఆగస్టులో గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టి అయిపోతుంది కదా సార్, పెట్టలేదు. అంటే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అనేది అక్టోబర్ తర్వాత తీసుకొస్తారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ చేస్తే దాదాపు ఒక ఎగ్జామ్ రాయడానికి 15 నెలల సమయం తీసుకుంటుంది సార్. 2025 వరకు విద్యార్థులు ఖాళీ అప్లై చేయాలి సార్. అలసిపోయి ఉన్నాం సార్. 500 పోస్టులు 600 మాకు ఇచ్చిన కరపత్రం ఏంటంటే టీఎస్పీఎస్ నష్టపోయిన ఖచ్చితంగా 2 లక్షలు ఎక్స్ప్రెస్ చెల్లించాలని ఆ రోజు బీఆర్ఎస్ చెల్లించలేదన్నారు. మరి 1 సంవత్సరం మేము నష్టపోయినాం, మరి ఏం చెల్లిస్తారు? ఒక పోస్ట్ కూడా పెంచలేదు సార్. గత సంవత్సరం ఇదే మోతీలాల్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి తిరిగి అందరినీ చైతన్యవంతం చేసి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించింది సార్. కాంగ్రెస్ 6 యూనివర్సిటీకి సొంతంగా పైసలు ఖర్చు పెట్టి క్రియేట్ చేసి ఉద్యమం చేస్తే ఉద్యోగంలోనైనా వస్తా, నా చావుతోనైనా ఉద్యోగం రావాలి అని నినాదం బట్టి కొన్ని నిరుద్యోగుల కోసం నేను 6 రోజులు చేసిన ఫలితం దగ్గర డిమాండ్ చేయాలి మనం అందరం. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అసూరెన్స్ వస్తే విరమిస్తారు. స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల మీటింగ్ పెట్టలేదు ఎంత దౌర్జన్యం నిరుద్యోగులు గవర్నమెంట్ ఇంకో నిరుద్యోగులకు మీటింగ్ పెట్టలేదు. ఏం చేయలేదు. అపాయింట్మెంట్ ఇచ్చినాడు మినిస్టర్ దగ్గర పోతే మినిస్టర్లు ఏమంటారు అంటే మాకు అపాయింట్మెంట్ దొరకలేదు అంటారు.